నల్గొండ జిల్లాలో నకిలీ క్యాటరింగ్ ఆహార సరఫరా పేరుతో హాస్టల్ యజమానులకు మోసం చేస్తున్న వ్యక్తిని వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మహమ్మద్ షబ్బీర్ తనను మణికొండలోని ఓ ఐటీ కంపెనీ ఉద్యోగిగా పరిచయం చేసుకుని కంపెనీ ఉద్యోగులకు క్యాటరింగ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ బాధితులను నమ్మించాడు. అగ్రిమెంట్ క్యాటరింగ్ సామాగ్రి పేరుతో డబ్బులు బదిలీ చేయించుకున్న షబ్బీర్ తనపై అనుమానం రాకుండా మరో వ్యక్తిలా ఫోన్ చేసి గతంలో కంపెనీకి ఆహార సరఫరా చేశానంటూ బాధితులను మరింత నమ్మించాడు. ఈ విధంగా బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. ఇదే సమయంలో ఓ సర్వీస్ సెంటర్ నిర్వహిస్తున్న మహిళను కూడా నమ్మించి తన బంధువులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పి ఆమె యూపీఐ ఖాతాను తీసుకున్నాడు. బాధితుల నుంచి బదిలీ చేయించిన నగదును ఆమె ద్వారా విత్డ్రా చేయించుకుని కొంత మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంతో పాటు మిగిలిన డబ్బును ఆన్లైన్ గేమింగ్ లో కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఇక నిందితుడు తరచూ మొబైల్ నంబర్లు మార్చుకుంటూ బాధితులకు అందుబాటులో లేకుండా పరారవుతూ వచ్చాడు. ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అతనిపై 10 కేసులు, ఇతర జిల్లాలో మరో 7 కేసులు నమోదైనట్లు సిపి శ్వేత తెలిపారు. ఈ ఆపరేషన్ లో భాగంగా కొన్ని పాస్బుక్స్, అట్లాగే చెక్స్, అట్లాగే ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో మాకు తెలిసింది ఇంకోటి ఏంటంటే, సుమారు ఈ వ్యక్తి 20కి పైగా సిమ్ కార్డ్స్ వాడాడు. బికాస్ ఫోన్ చేసిన ప్రతిసారి ఒక సిమ్ ద్వారా ఫోన్ చేయడము, ఆ తర్వాత వేరే నెంబర్కి ఫోన్పే చేయించుకోవడము, ఆ తర్వాత నెక్స్ట్ కాల్కి ఫోన్ నెంబర్ మార్చడం. ఈ 23 కేసుల్లో కూడా ఏ 2 కేసుల్లో కూడా ఒకే నెంబర్ వాడలేదు. సో దాని ద్వారా మాకు ఈ నేరస్తుని పట్టుకోవడం కొద్దిగా లేట్ అయింది. హవెవర్ మా ఆఫీసర్స్ చాలా చాకచక్యంగా వీళ్ళని పట్టుకున్నారు. దాన్ని రిమాండ్ చేయడం జరిగింది ఆల్రెడీ.